హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 28th May డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్, హిందూ, ఎక్స్ప్రెస్, ఈనాడు అండ్ పిఐబి న్యూస్, అదర్ తెలుగు పేపర్స్. సో ఫస్ట్ చూస్తే మనకి 28th Mayని వరల్డ్ హంగర్ డే అని చెప్పేసి జరుపుకుంటాం. థీమ్ ఏంటి? థ్రైవింగ్ మదర్స్, థ్రైవింగ్ వరల్డ్. సో థ్రైవింగ్ అంటే మనకి ఏమొస్తుంది అంటే డెవలప్మెంట్ లేదా గ్రోత్ అని చెప్పేసి అర్థం వస్తుంది. సో నెక్స్ట్ ఒక 2 ఆర్టికల్స్ మనకి పర్యావరణ అంశాలు ఉన్నాయి. సో ఫస్ట్ చూస్తే ఎలక్ట్రిక్ టిల్లర్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. దీన్ని సిఎస్ఐఆర్ యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి దీన్ని రూపొందించింది. దుర్గాపూర్ లోపల ప్రారంభించింది. ఎందుకోసం పనికి వస్తుందంటే ఎకో ఫ్రెండ్లీ అగ్రికల్చర్ మెథడ్ని అడాప్ట్ చేసుకోవాలని చెప్పేసి దీన్ని రూపొందించింది. 2 హెక్టార్ల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న భూమి కలిగిన రైతుల కోసం అని చెప్పేసి దీన్ని అమలు చేస్తుంది. సో 2 hectares గుర్తుపెట్టుకోవాలి, దుర్గాపూర్ ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి, ఈ కంపెనీ పేరు గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇది మనకి ఫస్ట్ ఆర్టికల్. సెకండ్ చూస్తే యూకలిప్టస్ ప్లాంటింగ్ ఇన్ కేరళ అని చెప్పేసి కేరళ ప్రభుత్వం యొక్క నిర్ణయము వివాదాస్పదమైంది. పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కేరళ ప్రభుత్వం యొక్క నిర్ణయం పట్ల. వాస్తవంగా ఏం జరిగింది అంటే కేరళ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఈ 2024 and 25 ఇయర్లో రైతుల యొక్క ఫైనాన్షియల్ సబ్స్టెన్సెస్ అని చెప్పేసి కొత్త పదం మనకి ఇది ఆర్థిక పోషణ అని చెప్పేసి పిలుస్తాం. సరే, సో దీనికోసం అని చెప్పేసి అనుమతి ఇచ్చింది. సో ఇన్ఫ్యాక్ట్ ఈ మొక్క ఏదైతే ఉందో ఈ వెస్టర్న్ ఘాట్స్ లోపల స్థానిక మొక్క కాదు, ఇట్ ఈస్ ఇన్వాసివ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈజ్ ఇన్వాసివ్ ఏలియన్ స్పీసెస్. అంటే మనకు స్థానికంగా ఈ మొక్క ఫస్ట్ నుంచి లేదు, తర్వాత పరిచయం చేయడం జరిగింది. అయితే వెస్టర్న్ ఘాట్స్ లోపల మనకి ఎప్పటి నుంచో ఈ యానిమల్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పేసి ఉంది. అంటే ఎలిఫెంట్ ఎక్కువ తరచుగా ఊళ్ళ మీద వచ్చి మనుషుల్ని చంపేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకోసం అంటే అక్కడ ఆహారం దానికి దొరకట్లేదు కాబట్టి. ఇప్పుడేంది, కేరళ లోపల ఎప్పటి నుంచో ఎలిఫెంట్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ ఉంది కాబట్టి ఈ మొక్క కారణంగా మనకు ఈ మొక్క పెద్దగా పెరుగుతుంది, చాలా ఎత్తు పెరుగుతుంది. ఏనుగు ఇక్కడనే ఉంటుంది భూమి మీద. సో మనకి ఏనుగు ఆకలైనప్పుడు ఈ చెట్టు ఎక్కి ఆకులను తింటుందా? తినలేదు. కాబట్టి ఇన్వాసివ్ మొక్క అంటే మనకు అర్థమైందంటే స్థానిక మొక్కల్ని పెరగకుండా ఇది మాత్రమే విస్తృతంగా పెరిగిపోతుంది, ఎక్కువ ప్రాంతాన్ని ఆక్రమిస్తుంది. ఇట్ ఈస్ ఇన్వాసివ్ కాబట్టి మనకి స్థానికంగా శాకాహార మొక్కలు మనకు కొన్ని పెరగవు. సో పెరగవు కాబట్టి ఇప్పుడు ఏనుగు ఇంత పెద్ద చెట్టును ఎక్కలేదు కాబట్టి సో మన మీద వచ్చి ఎక్కుతుంది. నేను చెప్పేది ఇన్ఫ్యాక్ట్ ఈ ఆహారం కోసం అని చెప్పేసి ఈ పట్టణ ప్రాంతంలో గ్రామాల్లోకి వస్తుంది. సో రెడీమేడ్ ఫుడ్ కోసం అని చెప్పేసి దాడి చేస్తుంది. కాబట్టి మనకి మరింతగా ఈ వెస్టర్న్ ఘాట్స్ లోపల తమిళనాడు అని చెప్పేసి కేరళ అని చెప్పేసి ఫ్రీక్వెంట్లీగా మనకు ఈ యానిమల్ లేదా ఎలిఫెంట్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. కాబట్టి ఈ యూకలిప్టస్ యొక్క మొక్క సాగు కారణంగా మరింత ఎక్కువ అవుతుంది తప్పితే తగ్గదని చెప్పేసి పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఇది మనకు వార్తల్లో ఉన్నది. నెక్స్ట్ ఇది డిజాస్టర్ మేనేజ్మెంటు. పాపువా న్యూ గిని అని చెప్పేసి మనకి కొండ చర్యలు ల్యాండ్ స్లైడ్స్ విరిగిపడి ఒకే గ్రామంలో 2000 మందికి పైగా మరణించారు. సో ప్రశ్న వస్తుంది, దేశం పేరు గుర్తుపెట్టుకోవాలి. యంగా అని చెప్పేసి ఇట్ ఈస్ అ ప్రావిన్స్ అంటే రాష్ట్రం పేరు, యంబలి అని చెప్పేసి విలేజ్ పేరు. ఈ ఒక్క విలేజ్ లోపలనే 2000 మందికి పైగా మరణించారు ల్యాండ్ స్లైడ్స్ విరిగిపడి. సో మనకి హిందూ పేపర్లో ఫోటో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇది సింగిల్ విలేజ్ అండి. సో యంబాల్ అని చెప్పేసి మొత్తం విలేజ్ 2000 మంది 1 నైట్లో మరణిస్తారు. కొండ చర్యలు విరిగిపడి ల్యాండ్ స్లిప్స్ జరిగి మరణిస్తారు. ఈ ప్లేస్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో యంగా ప్రావిన్స్. నెక్స్ట్ ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అండి. అరబ్ లీగ్ సమ్మిట్ అనగానే సమ్మిట్లో రాయొద్దు. అరబ్ లీగ్స్ కానీ లేదా బిమ్స్టెక్ కానీ లేదా G7 కానీ G20 కానీ ఇవన్నీ ఇంటర్నేషనల్ ఇష్యూ కింద రాసుకోవాలి. మన వాస్తవంగా లాస్ట్ ఇయర్ ఇదే ఇయర్లో మనం జనవరిలో క్లాస్ చేసి ఉన్నాము. ఇంటర్నేషనల్ ఇష్యూ అని చెప్పేసి ఒక 2 hours క్లాస్ ఉంటుంది, 23rd year రౌండప్ మొత్తం. సో ఆ క్లాస్ అనేది ఎవ్రీ ఇయర్కి అదే క్లాస్ పనికి వస్తుంది. ఓన్లీ అప్డేట్స్ మాత్రం చెప్తే సరిపోతుంది. సో బేసిక్స్తో సహా ఇండియా ఫారిన్ పాలసీ ఏంటి, ఇండియా నైబర్హుడ్ కంట్రీస్ యొక్క రిలేషన్స్ ఏంటి, నైబర్హుడ్ కంట్రీస్ ఇండియా మధ్య ఉన్న ఈ డిస్ప్యూట్స్ ఏంటి, ఆ ఏరియా ఏంటని చెప్పేసి డిస్కస్ చేస్తూ దాంతోపాటు కొన్ని ప్రాంతీయ కూటములు
కొన్ని ఇంటర్నేషనల్ లెవెల్ కూటములు అని చెప్పేసి, కొన్ని జియో పాలిటిక్స్ వార్ అని చెప్పేసి మనం మ్యాప్ ప్యాంటింగ్ ఆధారంగా క్లాస్ చెప్పడం జరిగింది. అది చూస్తే మీకు ప్రతిదీ కూడా ఈజీగా అర్థమవుతుంది ఇంటర్నేషనల్ ఇష్యూ వచ్చేసి. ఇప్పుడేంటి అంటే ఈ అరబ్ లీగ్ సమ్మిట్ని బహ్రెయిన్ హోస్ట్ చేసింది. సో బహ్రెయిన్ రాజధాని మనకు మనామా అని చెప్పేసి పిలుస్తున్నాం. సో మనం ఇండియా అనేది అరబ్ లీగ్ లోపల సభ్యత్వం లేదండి, సభ్యత్వం లేదు, కానీ పరిశీలక హోదా ఉందని చెప్పేసి చూసుకోవాలి. అరబ్ లీగ్ యొక్క హెడ్ క్వార్టర్ మనకి ఈజిప్ట్ యొక్క రాజధాని అయిన కైరో లోపల ఉంటుంది. సమ్మిట్ యొక్క సారాంశం ఏంటి అంటే ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా అంశాన్ని డిస్కస్ చేయడం జరిగింది. సో మనకి ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా ఉంది కదా, ఈ పాలస్తీనా ఎవరు మనకు, వీళ్ళు అరబ్బులు, వీళ్ళు అంతెవరు అరబ్బులు. ఇజ్రాయెల్ ఎవరు మనకు, యూదులు వీళ్ళు. సో కాబట్టి అరబ్ లీగ్ దీన్ని సపోర్ట్ చేస్తుంది, పాలస్తీనా సపోర్ట్ చేస్తుంది. సో మన ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా పట్ల పాలస్తీనా స్టాండ్ ఏంటి అంటే 2 స్టేట్స్ పాలసీ. సో 2 స్టేట్స్ సొల్యూషన్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే 2 రాష్ట్రాలు ఏర్పాటు చేయాలి, 2 కంట్రీస్ ఏర్పాటు చేయాలి ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా నుంచి. సో పాలస్తీనా ఏమంటారంటే మాకు గాజా స్ట్రిప్ కావాలి, అండ్ వెస్ట్ బ్యాంక్ కావాలి, అండ్ జెరూసలం లోపల ఈస్ట్ ప్రాంతం కావాలి, అంటే తూర్పు జెరూసలం కావాలి. ఈ 3 ప్రాంతాలతోని పాలస్తీనా ఏర్పాటు చేయమని చెప్పేసి పాలస్తీనా ఎప్పటి నుంచో ఫైట్ చేస్తుంది. సో ఇప్పుడు అరబ్ లీగ్ ఏమన్నదంటే పాలస్తీనా యొక్క స్టాండ్ ప్రకారం మీరు 2 స్టేట్స్ సొల్యూషన్ సాధించేంత వరకు కూడా ఈ పాలస్తీనా ఆక్రమిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, అంటే గాజా, వెస్ట్ బ్యాంకు, జెరూసలం ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతం లోపల యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ని ఏర్పాటు చేయమని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. సో ప్రశ్న వస్తుంది మనకి, అరబ్ లీగ్ యొక్క థీమ్ సారాంశం ఏంటి అంటే 2 స్టేట్స్ సొల్యూషన్ సాధించే వరకు కూడా ఈ పాలస్తీనా యొక్క ఆక్రమిత భాగాలు ఏవైతే ఉన్నాయో అందులో యుఎన్ఎస్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఏర్పాటు చేయమని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. నెక్స్ట్ ఇవి 2 గవర్నమెంట్ పాలసీ కిందకి వస్తాయి. సో ఫస్ట్ చూస్తే మనకి NHCX అని చెప్పేసి ఉంది. ఇట్ ఈస్ ద సింగిల్ విండో పోర్టల్. నేషనల్ హెల్త్ క్లెయిమ్ కోసం అని చెప్పేసి ఈ పోర్టల్ పనిచేస్తుంది. ఇది నేషనల్ హెల్త్ అథారిటీ అనేది డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఓకే, సో నేషనల్ హెల్త్ అథారిటీ డెవలప్మెంట్ చేసింది ఏ పోర్టల్ని, NHCX పోర్టల్. ఎందుకోసం పనికి వస్తుంది అంటే ఇది 3 కేటగిరీ వర్గాల మధ్య సింగిల్ విండో సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. మనకి హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేస్తాం ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి, మనకు రోగం వస్తుంది, హాస్పిటల్కి వెళ్ళి క్లెయిమ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈజీగా ఉండేటందుకు సింగిల్ విండో సిస్టమ్ అని చెప్పేసి ఆరోగ్య బీమా కంపెనీ, హాస్పిటల్, పాలసీ హోల్డర్స్ మధ్య ఈ సమన్వయం కోసం అని చెప్పేసి ఈ పోర్టల్ పనికి వస్తుంది. ఇంకా లాంచ్ చేయలేదు, రానున్న 2-3 మంత్స్లో లాంచ్ చేస్తారట ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరము. NHCX డెవలప్డ్ బై NHA 3 వర్గాల మధ్య హాస్పిటల్స్, పాలసీ కంపెనీ, పాలసీ హోల్డర్స్ మధ్య సింగిల్ విండో సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఈజీగా క్లెయిమ్ చేసుకోవచ్చు, ఎటువంటి పత్రాలు అవసరం లేకుండా కూడా. నెక్స్ట్ మన జూన్ 21న యోగా డే ఉంది కదా, సో 25 డేస్ కౌంట్ డౌన్ ప్రోగ్రామ్ని బోధ్గయ లోపల కండక్ట్ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వచ్చేసి పెద్దగా అవసరం లేదు లేండి అది. నెక్స్ట్ ఇది అవార్డ్స్ కేటగిరీ కిందకి వస్తుంది. ఆసియా పసిఫిక్ గ్రీన్ ఎయిర్పోర్ట్స్ అవార్డ్స్ అని చెప్పేసి ఇండియా లోపల 3 పోర్ట్స్కి అవార్డు వచ్చింది. ఇందిరాగాంధీ ఢిల్లీ, కెంపెగౌడ బెంగళూరు, చరణ్ సింగ్ వచ్చేసి లక్నో. 3 గుర్తుపెట్టుకోవాలి, ఇవి సిల్వర్ అవార్డ్స్ గెలుచుకోవడం జరిగింది. 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా కాబట్టి సిల్వర్ అవార్డ్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇందిరాగాంధీ, కెంపెగౌడ, చరణ్ సింగ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మీరు ఆన్సర్ చేయండి. బెంగళూరు నగర నిర్మాత ఎవరని చెప్పేసి ఆన్సర్ చేయండి. ఇటీవల కెంపెగౌడ ఎప్పుడెప్పుడు వార్తల్లో వచ్చిందని చెప్పేసి అది కూడా మీరు ఆన్సర్ చేయండి. సో ఇవి 3 మనకి నియామకాల కిందకి వస్తాయి. ఫస్ట్ది మెహమ్మద్ ఇద్రిస్ దేవి అని చెప్పేసి పురుషుడే. సో చాద్ దేశం యొక్క అధ్యక్షుడు. ఇది ఆఫ్రికా కంట్రీ అండి. ఇంపార్టెంట్, వై? బికాస్ 3 ఏళ్ళు సైనిక పాలనలో మగ్గింది, సైనిక పాలన నుంచి విముక్తి అయి పౌరపాలన వచ్చింది కాబట్టి మహమ్మద్ ఇద్రిస్ దేవి అని చెప్పేసి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సైనిక పాలన నుంచి సో మనకి జుంటో పరిపాలన అని చెప్పేసి పిలుస్తాం. ఆ జుంటా పరిపాలనకి స్వస్తి పలికి
ప్రజలు ఒక పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి సో మహమ్మద్ ఇద్రిస్ దేబీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గిటానస్ నౌసేడా అని చెప్పేసి లిథువేనియా దేశం యొక్క అధ్యక్షుడిగా రెండవసారి వరుసగా ఎన్నికైందని చెప్పేసి చూసుకోవాలి. సమీర్ వి కామత్, ఎస్వి కామత్ అని చెప్పేసి పిలుస్తాం మనము. డిఆర్డిఓ చీఫ్గా పదవి కాలాన్ని మరొక 1 year పొడిగించారు. డిఆర్డిఓ మనకి ఏపీఎస్సీ వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలి దాని యొక్క నిర్మాణ క్రమం అని చెప్పేసి. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ఢిల్లీలో ఉంది. 1958లో దీన్ని ఏర్పాటు చేసుకుంటాం. నెక్స్ట్ చూస్తే స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ చిన్నదే అంశము. లెర్క్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నాడు. ఇతని మొనాకో దేశము సొంత గడ్డ మీద అంటే మొనాకో హోస్ట్ చేసింది. ఫార్ములా 1 రేస్ గెలుచుకున్నటువంటి వ్యక్తి ఇతను. సో ఇది మన కరెంట్ అఫైర్స్ ఈరోజు. సరే, ఇంకోటి మనకు వార్తల్లో సమ్మిట్ ఒకటి వార్తల్లో ఉంది. ఇది వెరీ ఫేమస్ సమ్మిట్. ఏంటి మన ఫస్ట్ WIPO అని చెప్పేసి వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజ్ సంస్థ సమ్మిట్ అనేది కండక్ట్ చేసింది. ఇక్కడ జెనీవా లోపల. దీని హెడ్ క్వార్టర్ కూడా ఇక్కడే ఉన్నది. సో అంశం ఏంటి అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, జెనెటిక్ రీసోర్సెస్, ట్రెడిషనల్ నాలెడ్జ్. మనము ఈ స్వదేశీ పరిజ్ఞానం అని చెప్పేసి లేదా స్థానిక కమ్యూనిటీ అని చెప్పేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ మన ఇండియా లోపల ఈ మాట ఉపయోగిస్తాం. అంటే పురాతనమైన జ్ఞానం మనకు ఉంది కానీ దాని మీద పేటెంట్ లేదు. మనం మందు తయారు చేస్తాం, మన తాతలు తాతమ్మలు, వాళ్ళకి పేటెంట్ హక్కు లేదు. సో అటువంటి పేటెంట్ హక్కుని వెరీ ఫస్ట్ టైం ఇచ్చేందుకు ప్రపంచమే ఒప్పందం చేసుకున్నది. సో ట్రెడిషనల్ నాలెడ్జ్ కోసం అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం WIPO ఒక ఒప్పందం చేసుకున్నది. సో కాబట్టి మనకి ఇది వెరీ ఫేమస్ సమ్మిట్. 15 పార్టీలు రాటిఫై చేశాక అమల్లో వస్తుంది. అంటే 15 దేశాలు ఆమోదిస్తే ఇది అమల్లోకి వస్తుంది. నాన్ లీగల్ బైండింగ్ ట్రీటీ. ఇట్ ఈస్ నాట్ లీగల్ బైండింగ్. కట్టుబడి ఉండనవసరము లేదు. ఈ 27th ట్రీటీ WIPOకి, కానీ స్థానిక కమ్యూనిటీకి ఇది ఫస్ట్ అని చెప్పి చూసుకోవాలి. అంటే ఏం లేదు, సో నువ్వు లోకల్లో ఒక మెడిసిన్ కనిపెడతావు, దానికి ఇంతకుముందు పేటెంట్ హక్కు పొందే హక్కు నీకు లేదు. ఇప్పుడు ఏంటి అంటే నువ్వు హక్కు కలిగి ఉన్నావు అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఈ తీర్మానం వెరీ ఫస్ట్ టైం 1999లో కొలంబియా అని చెప్పేసి దేశం ప్రతిపాదించింది. ఇన్ని ఏళ్లకు ఇది ఆమోదించబడింది. ఇండియా లాంటి వర్ధమాన దేశాలకు ఇది బాగా పనికి వస్తుంది. సో మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం చాలా కనుక్కుంటాము, ఆ మొక్క దానికి పనికి వస్తుంది, ఈ మొక్క దీనికి అని చెప్పేసి. బట్ మనం పేటెంట్ హక్కు పొందాము దీని మీద. అంటే ఇంగ్లీష్ మెడిసిన్కి ఉంది కానీ ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్కి లేదు మనకు. సో దానికోసం అని చెప్పేసి WIPO వెరీ ఫస్ట్ టైం, ఇట్ ఈస్ ద 27th ట్రీటీ ఆఫ్ WIPO. కానీ ఈ స్థానిక కమ్యూనిటీ విషయంలో, ఈ స్థానిక జ్ఞానం విషయంలో మాత్రం ఫస్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ ఇది పాలిటీ ఆర్టికల్, బట్ మనం డిస్కస్ చేసినామండి. ఏం లేదు, మేనిఫెస్టోలో మనం వాగ్దానం చేస్తాం కదా, ఇట్ ఈస్ నాట్ లీగల్ బైండింగ్. ఇది 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కింద సెక్షన్ నెంబర్ 123 అని చెప్పేసి ఉంటుంది. కరప్ట్ ప్రాక్టీస్ అంటే ఎన్నికల్లో ఉచిత వాగ్దానం చేయడము అనేది కరప్ట్ ప్రాక్టీస్ కిందికి రాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు మరొకసారి చెప్పింది. ఇది ఎప్పుడు చెప్తూనే ఉన్నది కాబట్టి మనం డిస్కస్ చేయట్లేదు. ఇది మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఈరోజు ఎక్కువ అంశాలు లేవు మనకు, సో అన్నీ కూడా 1 lineలో వస్తాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ బోర్డు మీద చెప్పినా ఇక్కడ చెప్పిన పెద్ద తేడా ఏం లేదండి. మనకు కంపల్సరీ కరెంట్ ఇష్యూ పెద్దగా వచ్చినప్పుడు నేను బోర్డు మీద చేస్తున్నా. ఇవి మరీ 1 line క్వశ్చన్స్ కాబట్టి బోర్డు అవసరం లేదని చెప్పేసి యాప్లో చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.